నమస్కారం. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. 2వ తరగతి చదివే 6 ఏళ్ల అబ్బాయి స్కూల్ డైరీలో అబ్బాయికి హోంవర్క్గా కల్మా చదవండి, సూరా అల్ ఫాతిమా నేర్చుకోండి అని ఇచ్చారు. సరే, అదేదో మదర్సా అయితే పర్వాలేదు అనుకోవచ్చు, కానీ ప్రజలందరికీ కామన్ ఎడ్యుకేషన్ అందించే సైదాబాద్లోని ఒక ముస్లిం మేనేజ్మెంట్ నడుపుతున్న పాఠశాల. ఆ పాఠశాల పేరు సక్సెస్ ది స్కూల్. ఆ హోంవర్క్ డైరీ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ కావడంతో మొదలైన ఈ వివాదం 48 గంటల్లోనే ఉపాధ్యాయురాల్ని తొలగించడం, ఎన్హెచ్ఆర్సీ నోటీసులు కూడా సర్వ్ కావడం వరకు వెళ్ళింది. అయితే ఆ తర్వాత తల్లిదండ్రులు ఫిర్యాదు వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. మరోవైపు పాఠశాల క్షమాపణ చెప్పింది. అయితే ఇంతటితో సమస్య ఏమీ సమసిపోయినట్టేనా? అది కేవలం ఒక టీచర్ పొరపాట, లేక పిల్లల చదువులో మతాన్ని చొప్పించే విస్తృత ధోరణికి నిదర్శనమా? అంతేకాదు, కల్మాను హోంవర్క్గా ఇచ్చిన ఆ స్కూల్లో ప్రతిరోజు వందే మాతృ గీతాన్ని, జనగణమన జాతీయ గీతాన్ని పిల్లల చేత చదివిస్తున్నారా? పిల్లల్లో దేశభక్తిని పెంచుతున్నారా, లేక మత మౌఢ్యం వైపు లాక్కెళ్తున్నారా? అసలు రాష్ట్రంలో స్కూళ్లను పాఠశాల విద్యాశాఖ ఎప్పుడైనా తనిఖీలు చేస్తుందా? దీనిపైన చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు మనతో పాటు న్యూమాన్ మహమ్మద్ గారు, ఏఎస్ఎస్సి కోఆర్డినేటర్, అండ్ గిరిప్రసాద్ శర్మ గారు, కన్వీనర్ విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్. మిగతా గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. పౌలూరి శ్రీనివాసాచారి కూడా జాయిన్ అయ్యారు, పంచాశయ పీఠం శ్రీశైలం నుంచి. గురువు గారు నమస్తే అండి. గురుగారు నమస్తే. గురుగారు, అసలు స్కూల్లో చదువు చెప్పమని పిల్లలకి పంపిస్తే పిల్లల్ని అలా హోంవర్క్ డైరీలో ఇది చదువుకురా, అది చదువుకురా, కల్మా నేర్చుకునిరా, ఇవన్నీ రాయడం అనేది అసలు ఎంతవరకు కరెక్టు? మళ్ళీ అదేమన్నా అడిగితే ఇప్పుడు పొరపాటు అని అంటున్నారు. ఓకే, స్కూల్ టీచర్ని విధుల్లోంచి తొలగించారు, ఇది ఇక్కడితో ఏమైనా ఆగుతుందా? చెప్పండి గురుగారు. అసలు మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలంటే ఈ దేశం విభజన జరిగింది ముస్లింలకు ఒక భాగం, హిందువులకు ఒక భాగం. అది ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఈ దేశంలో రాజ్యాంగాన్ని రాసింది రాష్ట్రంలో జాగ్రత్తగా పెద్దలు ఎవరైనా రాజ్యాంగ నిపుణులు గురించి చెప్తే రాసింది మొత్తం కూడా యాంటీ హిందూ రాజ్యాంగం మాత్రమే ఉంది అక్కడ. అది జాగ్రత్తగా ఎవరైనా పెద్దవాళ్ళు ఇచ్చేస్తారు. రెండోది, లక్షల మంది చావుకు కారణమైన ఎంకే గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వీళ్ళిద్దరు కూడా మనకి పేరుకి మనకేదో ప్రజాస్వామ్యం అని అదని ఇదని ఇచ్చేసారు, కానీ ఇప్పుడు చేసేవన్నీ మొట్టమొదటి నుంచి కూడా యాంటీ హిందూవి. రెండోది, ఇకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇట్లాంటి కల్మాలు చదవటం అని చెప్పిన అనేది చదివించకపోతే విచిత్రం, కానీ చదివిస్తే విచిత్రం కాదమ్మా. అది ఓపెన్ గా చెప్పేసేసుకోవచ్చు మనం. ఇకపోతే ఇవి ఇంతకుముందు ఏదో అసెంబ్లీలో కూడా కలమా చదువుతామని చెప్పి చదివించాలని చెప్పిన ప్రయత్నం చేశారు అనుకుంటాను. ఈ ఒక్క విషయంలో పర్టికులర్ గా తెలంగాణ విషయంలో నేను 2 మనుషులను గుర్తు తెచ్చుకుంటానమ్మా. 3 అనుకుందాం. ఒకటి, మత కల్లోలాలు కానీ ఇట్లాంటివి తిక్కతక్కాశాలు వేస్తే మహానుభావుడు చనిపోయి ఏ లోకాన్ని ఉన్నారు, కానీ ఎన్టీఆర్ గారు ఉన్నంత కాలం హైదరాబాద్ లో మత కల్లోలాలు జరగలేదు. అది ఆయనకు దండం పెట్టచ్చు. రెండోది, చెన్నారెడ్డి గారి టైంలో మీరు చిన్నపిల్లలు అనుకుంటే 1990 అప్రాక్సిమేట్ గా అక్టోబర్ టు డిసెంబర్ ఆ ప్రాంతంలో హైదరాబాద్ లో భయంకరమైన మారణకాండ జరిగింది. దానికి ఫీల్డ్ మార్షల్ శామ్ మానక్ష అంతటి వాడే నిబరిపోయాడు. అసలు మానవ సమాజంలో ఉన్నామా లేదా అని చెప్పని అప్పుడు జరిగింది ఏందమ్మా, వాళ్ళు హిందువుల మీద మారణకాండ జరిగింది కదా. ఓకే, చెన్నారెడ్డి గారు ఆ టైంలో ఆర్మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ముందుగా కర్ఫ్యూ పెట్టారు. కర్ఫ్యూ పెడితే అసలు ఒక చిన్న 2-3 చెదురుమద్దురు సంఘటనలు కూడా జరగాలంటే వీళ్ళకి ఒక 30-40 మర్డర్లు జరిగితే గానీ ఈ కర్ఫ్యూ పెట్టడానికి వీలేదనే ఉద్దేశంలో ఆ రోజున ఆయన్ని చెన్నారెడ్డి గారిని దుమ్మెత్తుకొచ్చినాయి. రెండోసారి కర్ఫ్యూ పెట్టారు. మూడోసారి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఆయన గమ్మును ఊరుకున్నాడు. అప్పుడు జరిగింది హైదరాబాద్ చరిత్రలో రజాకార్ మూమెంట్ కంటే ఎక్కువ దారుణంగా జరిగింది. ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు. నేను ఎప్పటికీ కూడా ఆయన నాకు వ్యక్తిగతంగా తెలియదు, కానీ ఎవడన్నా తిక్కాషాలు వేస్తే మాత్రం ఆయన ఎరగబాదాడు. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఇస్లాం కా ముస్లిం మతలబ్ కాంగ్రెస్ అంటాడు, కాంగ్రెస్ కా మతలబ్ ఇస్లాం అంటాడు. ఇట్లాంటి టైంలో ఈ పిల్లల చేత హోంవర్క్ రాయించకపోతే అది విచిత్రం. అంటే ఏంటి గురువు గారు, ఇప్పుడు ప్రభుత్వాల్లోని లోపం ఉంది అంటారా?
ఖచ్చితంగా ప్రభుత్వాలనే లోపం ఉంది. చెన్నారెడ్డి కాంగ్రెస్ ఆయనే, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఆయనే. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముందు ఎవడన్నా పాకదాడించాడమ్మా, ఎరగబాదాడు. మామూలుగా కాదు, ఈ స్టేషన్ ఆ స్టేషన్ తిప్పించాడు. పోనీ ఎన్టీ రామారావు గారు టైంలో ఏమన్నా జరిగినాయా? నేను ఆ టైంలో హైదరాబాద్ లో ఉన్నానమ్మా. ఆయన ఉన్నంతకాలం ప్రశాంతంగా జరిగింది. చెన్నారెడ్డి టైము, హీఈస్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్, మిగతా ఆయన పక్కన పెట్టండి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు మామూలుగా మాట్లాడుకున్నాం, వీళ్ళు చేసేది గవర్నమెంట్, ఇట్ ఈస్ అటర్ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్. ఎంతకాలం ఈ బొజ్జికింపు రాజకీయాలు చేస్తారమ్మా? అంటే ఈ పిల్లల చేత ఏదైనా చేస్తారు. రేపు అసెంబ్లీలో కలమాదాదం అంటాడు, ఇంకోసారి రేపు దసరా నవరాత్రుల ఉత్సవాలకు కూడా ఇదే చదవమంటాడు. ఇది ఇట్లాంటి పిచ్చి ధోరణులు మానకపోతే రేపోయే నేనైతే మాత్రం తెలంగాణకి ఆ రోజుకి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి రావాలని కోరుకుంటా. ఈ రేవంత్ రెడ్డిని కూడా కోరుకున్నాను. కాంగ్రెస్ వస్తే, ఒకవేళ వస్తే ఆయన తీసుకొచ్చి కూర్చోబెడితే కాస్త కొత్త వీళ్ళు బతుకుంటారని చెప్పి అనుకుంటా. ఇది హిందువులు. ఇక బీజేపీ వస్తే వాళ్ళు ఇచ్చేస్తారు దాన్ని. ఇప్పుడు ఈ పిల్లల చేత ఎంతకాలం ఇది రాయిస్తారు? ఇప్పుడు ఆటో మీద రాశారు, పోలీసు లా అండ్ ఆర్డర్, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి 1.25 లక్షలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని తల్లి, శుక్రవారం వచ్చిందంటే తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీద పడి ఆకలికి దొప్పలకి అలమటిస్తూ శాంతి భద్రతను కాపాడేది ముందు పోలీసులు. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్, సివిల్ ఎస్టాబ్లిష్మెంట్ పోలీసు. వాళ్ళ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని కాపలాగా వస్తారు. అసలు వాళ్ళలో పోలీసింగ్ ఎంతమందిని మర్డర్ చేశారో ఈ రోజుకి కూడా నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు, వాళ్ళు ఈ రోజుకి ఏమైపోయారో తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆన్ డ్యూటీలో కర్ఫ్యూ టైంలో ఉన్నవాళ్ళు ఎంతకాలం ఈ బుద్ధిగింపు చర్యలు, స్టర్న్ యాక్షన్ తీసుకోలేరా? తీసుకోకపోతే ఏదో ప్రెసిడెంట్ రూల్ పెట్టేసేసేయండి. మేము అదే కోరుకుండేది. మళ్ళీ వస్తాను గురువు గారు. న్యూమాన్ మహమ్మద్ గారు నమస్తే అండి. నమస్కారం. అండ్ మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. నమస్తే మస్తాన్ గారు. మహమ్మద్ గారు, మరి ఏంటి ఇన్ని ప్రభుత్వాల్లో ఎప్పుడూ కూడా ఇలా కనిపించని లోపాలు ఇప్పుడు వస్తున్న ప్రభుత్వాల్లో మాత్రమే ఎందుకు వెలుగు చూస్తున్నాయి? దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు పిల్లలకు కల్మా సూరా నేర్పడం విద్యలో ఎలాంటి ఉద్దేశాన్ని నెరవేరుస్తుందంటారు? అసలు ఇలాంటివి ఎందుకు వెలుగు చూస్తున్నాయి అనుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ. నమస్కారం నా తోటి ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో హైదరాబాద్ సక్సెస్ స్కూల్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. స్పెషల్ డిబేట్ జరుగుతుంది. లెట్ us టాక్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ కి ఆధారంగా ప్రతి ఒక్క భారత పౌరుడు నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్టికల్ 25 ఏమంటుందండి? ఫ్రీడమ్ టు బేసికలీ ప్రాక్టీస్ అండ్ ప్రొఫెస్ ద రిలీజియన్. అంటే నాకు నచ్చినటువంటి రిలీజియన్ ని నేను ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక వ్యక్తికి ఆ యొక్క రైట్స్ ఇవ్వడం జరిగింది. ఎవరిని కూడా బలవంతపరిచేసేసి వారిని ఈ రిలీజియన్ ఫాలో అని చెప్పేసి చెప్తే మాత్రం అది కోర్షన్ కింద వస్తుంది, అది చట్టరీత్యా నేరం. నువ్వు ఒక్కసారి ఈ స్కూల్ అంశాన్ని ఒక్కసారి మనం తెలుసుకుంటే దాంతో క్లియర్ గా అర్థమవుతుంది. మేనేజ్మెంట్ కానివ్వండి, అక్కడికి వెళ్ళినటువంటి పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, అక్కడ జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ తర్వాత వారు ఇచ్చినటువంటి ప్రెస్ కి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ తప్పిదం జరిగింది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి 7-8 మంది మాత్రమే హిందూ రిలీజియన్ ని ఫాలో చేసినటువంటి వారు ఉన్నారు. మెజారిటీ మొత్తం మైనారిటీస్ ఉన్నారు. కాబట్టి వారు ఒక సబ్జెక్ట్ కింద దీనియాత్ అనే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ పెట్టుకున్నారండి. ఆ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్ స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ ఆఫ్ అవర్స్ లో వారు పిల్లలకి వారు కావాల్సినటువంటి రిలీజియస్ ఎడ్యుకేషన్ ని ఇంపార్ట్ చేయడానికి ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ కింద వారు పెట్టుకోవడం జరిగిందండి. దానిలో భాగంగా వారు ప్రతి ఒక్క స్టూడెంట్ కి వారు హోంవర్క్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ 2nd క్లాస్ స్టూడెంట్ కి వారు చూసుకోకుండా, వారి యొక్క పేరెంట్ ని చూసుకోకుండా ప్రతి ఒక్కరికి ఏ రకంగా అయితే హోంవర్క్స్ రాస్తారో డైరీలో ఆ రకంగా ఈ యొక్క విద్యార్థికి కూడా రాయడం జరిగింది. అందువలనే ఇది ఒక పొరపాటు అని చెప్పేసి క్లియర్ గా కేటగారికల్ గా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రెస్ లో సుముఖంగా, మీడియా సుముఖంగా వారు వచ్చి మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన తర్వాత ఈ తప్పిదం జరిగిందని చెప్పేసి ఆ యొక్క టీచర్ ఎవరైతే ఇది రాశారో వారిని ఆ యొక్క టీచింగ్ ప్రొఫెషన్ నుంచి, వారి యొక్క స్కూల్ నుంచి వారిని ఎక్స్పెల్ చేయడం జరిగింది. వారి యొక్క బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మరి తిరిగి అపాయింట్మెంట్ కోసం వారు రావాలి అని చెప్పేసి కోరుకుంటే దానికి కూడా మేము అంగీకారం తెలపమని చెప్పేసి వారి యొక్క సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది.
అంతటితో ఇది సమాప్తం అని చెప్పేసి ప్రతి ఒక్కరు భావించాలా. కానీ బీజేపీ ఏం చేస్తుందండి, దీనిని కమ్యూనలైజ్ చేయాలా, దీనిని ఏదో రకంగా మనం వాడుకోవాలా, దీనిని ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టాలా, ఏదో జరిగిపోతుంది, ప్రతి ఒక్క స్కూల్లో ఇదే జరుగుతుంది. ఒక మిస్టేక్ జరిగింది, మిస్టేక్ జరిగినప్పుడు కరెక్టివ్ మెజర్ తీసుకున్నారు. వాట్ ఈస్ దట్ కరెక్టివ్ మెజర్? టీచర్ ని ఎక్స్పెల్ చేయడం జరిగింది. అంతటితో ఆగకుండా ఎక్కడ మతరంగం పూస్తున్నారు. ఎడ్యుకేషనల్ సిస్టమ్ గురించి మీరు మాట్లాడండి అండి. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నటువంటి ఈ యొక్క ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో బాధ్యుడిగా ఉన్నటువంటి కేంద్ర ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ని రిజైన్ చేయమని చెప్పేసి 20 రోజులుగా సోనం వాంగ్చుక్ అనే ఒక ఇన్వెంటర్ అక్కడ ధర్నా చేస్తుంటే దాని గురించి ఎక్కడ కూడా మాట లేదండి. దాని గురించి ఎవరికి సోయి లేదండి. కావాల్సిందల్లా ఒక సెకండ్ క్లాస్ స్టూడెంట్ ఈ రకంగా రాశారట, దాని మీద మనం ఇంత. అరే మీకు ఎంక్వైరీ కావాలి కదా. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ has clearly written a report. డైవర్ట్ అవ్వకండి న్యూమాన్ గారు, ఇది పొలిటికల్ డిబేట్. No, I am being very clear. Education is మాట్లాడుతున్నాము. education ఇది అండి. ఎంతవరకు కరెక్ట్ అనే Education విషయాన్ని is education మాట్లాడుతున్నాము. అండి. మీరు అక్కడ ఉన్న టీచర్ కే సపోర్ట్ చేస్తున్నారు. అందరి పిల్లలకు రాసింది కాబట్టి No, I'm not supporting. Please, రాసింది అని please అంటే don't ఆ put పిల్లడు words in my ఏంటనే mouth. తెలియదా మనకి? చెప్పని మాటల్ని మీరు పెట్టకండి, వక్రీకరించకండి. నేను సపోర్ట్ చేయడం లేదు. నేను ఏమంటున్నాను, అక్కడ జరిగింది పొరపాటున తప్పు. రాసింది అని అంటున్నారు. సో టీచర్ కూడా అదే చెప్పింది. ఒకసారి మదర్ కూడా ఏమన్నారో విందాం. వాళ్ళ మదర్ మాటలు కూడా మీరందరూ కూడా విన్నారు. మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ విందాం ఏమన్నారు. ఏవి ప్లీజ్. మా నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. స్కూల్కి వచ్చిండో, ఇంట్లో కూర్చుండో, డైరీ చూపించిండు హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూపిస్తే చూస్తే రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 ఇయర్స్ బాబు, సెకండ్ క్లాస్ బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్, జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1,2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిర్రు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను వెళ్ళి అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్కి మ్యాండేటరీ అని చెప్తున్నారు. అట్లా మ్యాండేటరీ? యు ఆర్ లిటరలీ ఫోర్సింగ్ థింగ్స్ టు రైట్. అసలు యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది రీడ్ ఇగో డేట్, ఈ రోజుదే డేట్, ఇది ఈ రోజుదే ఇక్కడ రాసింది. మళ్ళీ నేను మొత్తం డైరీ మొత్తం చెక్ చేస్తే మళ్ళీ నాకు ఇది ఒకటి కనిపించింది. ఇది ఆల్రెడీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. రీడ్ 1,2 కల్మా అని చెప్పేసి ఇంకా ఎంతమంది పిల్లల బుక్స్లో రాసినారో తెలియదు. ఓకే మీరు అంటారేమో అదొక సబ్జెక్ట్, వీళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంది అంటే ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలు అయితే తీసుకున్నారో ఆ పిల్లలందరినీ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి, వీళ్ళ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి. ఇక్కడ క్లియర్గా లియాన్స్ కృష్ణ అని పేరు కనిపిస్తుంది. అట్లా రాస్తారు. మళ్ళీ వెళ్ళి అడిగితే ఫస్ట్ అడిగితేనేమో రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అన్నది. సెకండ్ టైం అది ఎవరైతే రాసిరో ఆమెనే వచ్చి నేను బై మిస్టేక్ రాసిన అంటారు. అంటే మీరు గడికి పేరు ఇట్లా చేంజ్ చేయడం అసలు కరెక్ట్? అది వాంటెడ్గానే రాసినట్టు నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఇది ఇంకా ఈ ఒక్క డిపార్ట్మెంట్లోనే అవుతుందా? ఇంకా సక్సెస్ స్కూల్ సైదాబాద్ ఇంకా వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళకి అసోసియేట్ టైంలో ఎంతమందితో అట్లా ఎన్ని రాస్తున్నారో మనకు అసలు ఐడియానే లేదు. రైట్, న్యూమన్ గారు సమాధానం చెప్తున్నాను. ప్లీజ్ ఎలో మీ, ఓకే, డు నాట్ ఇంటరప్ట్ మీ. ఒక విషయం చెప్తున్నానండి, నేను పుట్టి పెరిగినటువంటి ఊరు పాల్వంచ, భద్రాచలంకి అతి దగ్గరలో ఉన్నటువంటి సౌత్ ఇండియాకి శ్రీరాముడికి ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో, రాముడికి ఏదైతే నార్త్ ఇండియాలో టెంపుల్గా భావించినటువంటి అయోధ్య ఎంత పాపులర్ ప్రామినెంట్ ఉందో దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత సౌత్ ఇండియాకి మనకి భద్రాచలంకి ఉందండి. అక్కడ నేను పుట్టి పెరిగినటువంటిది ప్లేస్ అండి. నేను వెళ్ళినటువంటి స్కూల్ పేరు శ్రీరామకృష్ణ విద్యాలయ. నేను 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు 2000 ఇయర్ గురించి చెప్తున్నాను. అప్పుడు మా హిందీ టీచర్గా ఉన్నటువంటి లక్ష్మీ మేడం గారు ప్రతి ఒక్క విద్యార్థికి దసరా హాలిడేస్ 10 రోజులు హాలిడేస్ వచ్చినప్పుడు పేపర్లు ఇచ్చి ప్రతి ఒక్క పేపర్లో రోస్ అండ్ కాలమ్స్లో ఉండి జై శ్రీరామ్ అని చెప్పేసి రాపిచ్చారండి. దాంట్లో నేను కూడా రాశానండి. ఇప్పుడు నేను తప్పుపట్టమంటారా అండి? నేను ఏం చెప్తున్నాను అని అంటే వారు ఎందుకు రాపిచ్చారు నేను అడిగాను కూడా. వారు రాపిచ్చినది
కాన్సన్ట్రేషన్ కోసం, హ్యాండ్ రైటింగ్ కోసం ప్రతి ఒక్కరు రాయండి అమ్మా అని చెప్తే మేము రాసామండి. ఎక్కడ కూడా ఒక మతాన్ని నా మీద రుద్దుతున్నారని చెప్పేసి నేను హ్యాండ్ భావించలేదండి. రైటింగ్ కోసమే రాయించారని అంటున్నారు కదా, అంతేకాని నేర్చుకోమని మీకేం చెప్పలేదు కదా. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నేనేమన్నాను? read నేనేమన్నాను? నేర్చుకోండి See, రండి అని అక్కడ రాశారు. ప్లీజ్ అండర్స్టాండ్, మిస్టేక్ ఇస్ మిస్టేక్. నేనేమన్నానండి, మరొకసారి చెప్తున్నాను, దానిని కమ్యూనలైజ్ చేసేసి దాని ద్వారా ఏదో లబ్ధి పొందుదామని చెప్పేసి చూస్తే అది తప్పు అని అంటున్నాను నేను. ఒక తప్పుని మీరు ఈ రకంగా కమ్యూనలైజ్ చేయడం మాత్రం తప్పు అని అంటున్నాను నేను. మిస్టేక్ జరిగింది, ఏం చేద్దామండి, మిస్టేక్ జరిగింది కదా. పీపుల్ హ్యావ్ యాక్టెడ్. దానికి ఏదైతే ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఉందో దాన్ని ఇన్వెస్టిగేట్ చేసింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా నోటీసెస్ ఇచ్చింది, రిపోర్ట్ వస్తుంది. దానిని ఆధారంగా పెట్టుకొని ఇక్కడేదో ఇంపార్ట్ చేసేస్తున్నారు, ఎడ్యుకేషన్ సిస్టంలోనే మొత్తం చేంజెస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి చెప్పడం మాత్రం తప్పు అని అంటున్నాను. రెండో విషయం, గురువు గారు ఇందాక మాట్లాడుతూ చెప్పారండి, ఏమని చెప్పేసి వారు మాట్లాడుతూ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు కానివ్వండి, వారు అంబేద్కర్ గారు కానివ్వండి, యాంటీ హిందూ పాలసీస్ తీసుకొచ్చారు అని చెప్పేసి. అవునండి, మనుస్మృతిని తీసుకొచ్చేసేసి ప్రతి ఒక్కరిని మనుస్మృతిని ఫాలో చేయమని చెప్పేసి చెప్తే మాత్రం మీకు బాగుండేది. కాన్స్టిట్యూషన్ ఈ రోజు ఇండియా ద స్ట్రాంగెస్ట్ బైండింగ్ ఫోర్స్ ఇండియాలో ఏమైనా ఉంది అని అంటే కాన్స్టిట్యూషన్ అండి. కాన్స్టిట్యూషన్ ఆధారంగా ఈ రోజు ఇండియా నిలబడగలిగింది, నిలబడుతుంది, నిలబడబోతుంది. ఎవరు కూడా కాన్స్టిట్యూషన్ లో ప్రతి ఒక్క భారత పౌరుడికి రైట్స్ ఉన్నాయి, డ్యూటీస్ ఉన్నాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదని చెప్పేసి ఫండమెంటల్ డ్యూటీస్ కానివ్వండి, ఫండమెంటల్ రైట్స్ కానీ దాంట్లో క్లియర్ గా కేటగోరికల్ గా రాయడం జరిగింది. దాని ఆధారంగా ఎమ్మెల్యేస్ కానివ్వండి, ఎంపీస్ కానివ్వండి, వారు ఓత్ తీసుకుంటారండి. అటువంటి కాన్స్టిట్యూషన్ ని మీరు పట్టుకొని దీని యాంటీ హిందూ ప్రాక్టీసెస్ అని మాట్లాడుతున్నారండి. కాన్స్టిట్యూషన్ అనేది ఒక సుప్రీం అండి, ప్రతి ఒక్కరికి ఒక గైడింగ్ బుక్ అండి. దాని ఆధారంగా మనము ఈ రోజు ఇండియాలో మనం జీవించే హక్కులని మనం పొందుతున్నామండి. వారు మాట్లాడుతూ ఈ రకంగా మాట్లాడడం చాలా బాధ కలిగేటువంటి అంశం. నేనేమంటున్నానండి, మనం సమాజంలో సోషల్ హార్మనీని పెంచే విధంగా మనం పనిచేద్దాం. అంతేగాని ఒక కమ్యూనిటీని తీసుకెళ్లేసేసి కార్నర్ చేయడం, ఒక కమ్యూనిటీని బ్రెయిన్ వాష్ చేస్తున్నారని చెప్పేసి చెప్పడం ఇది తప్పు అని చెప్తున్నాను. వారు మాట్లాడుతూ ఏమన్నారండి, వారి పేరెంట్, వారి పిన్ని అనుకుంటా, వారి మదర్ కాదండి, వారి పిన్ని. వారు మాట్లాడుతూ ఏమన్నారండి, వారి పిన్నమ్మ, ఇది ఒకటోసారి కాదు 2 సార్లు జరిగిందని చెప్పేసి. 8 మంది స్టూడెంట్స్ ఉన్నారండి అక్కడ, హిందూ స్టూడెంట్స్. వారిని 8 మంది డైరీలు తెప్పించుకోండి, మీకు అర్థమవుతుంది కదా. మిగతా 7 పిల్లల్ని కూడా ఇలానే రాశారని చెప్పేసి. ప్లీజ్, నేను అదే అంటానండి, 7 కూడా రాస్తే మీరు అప్పుడు చెప్పొచ్చండి 8 స్టూడెంట్స్ ఉన్నారు, 8 స్టూడెంట్స్ కూడా ఇదే జరిగిందని చెప్పేసి. ఒక స్టూడెంట్ కి మాత్రమే జరిగింది, వారు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ కింద పెట్టారు. వారి యొక్క నేర్పించే క్రమంలో వారు పొరపాటున పేరు చూడకుండా డైరీలో రాయడం జరిగింది. అంతవరకే చూద్దాము. అంతేగాని వారికి ఏమైనా హిస్టరీ ఉందా, ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా, ఆ స్కూల్ ఏ రకమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడుతుందా, ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ చేశారు కదా, అర్థమవుతుంది కదా, ఎక్కడ లాంటిది లేదని చెప్పేసి వారే చెప్పారండి. ఇంకొక వీడియోలో, సెకండ్ వీడియో మీరు ప్లే చేయలేదు, వారు చెప్పారండి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుందని చెప్పేసి మేము వేసాము, ఎడ్యుకేషన్ క్వాలిటీలో ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అది కూడా ప్లే చేయండి. మరి నేను ఏమంటాను అంటే ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయడం కానీ, వాల్యూస్ ఇంపార్ట్ చేయడం కానీ, దాని గురించి మనం మాట్లాడితే బాగుంటుంది. రైట్. మళ్ళీ వస్తాను. గిరిప్రసాద్ శర్మ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. గిరిప్రసాద్ గారు, అన్నం ఉడికినప్పుడు అన్నం ఉడికిందో లేదో అనేది ఒక చిన్న మెతుకు తీసుకొని చూస్తే సరిపోతుంది కదా. మరి న్యూమాన్ గారేమో అందరిది చూసుకొని అప్పుడు మిస్టేక్ జరిగింది అంటే అది ఒప్పుకుంటారు. సో ఇది తప్పు కాదు, ఇది పొరపాటు జరిగింది. బట్ దీన్ని ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు అనేది న్యూమాన్ గారి వాదన. రాజకీయం చేయడము పార్ట్ వేరేమ్మా అది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఒక అధ్యాపకురాలు కానీ, ఆ హెడ్ మిస్ట్రెస్ కానీ చేసింది అనుకున్నాం. ఇప్పుడు వాట్ అబౌట్ క్రిస్టియన్ స్కూల్స్, అవి కూడా అట్లే చేస్తున్నాయి కదా. మరి ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిన వాళ్ళు ఎవరు అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్. మళ్ళీ నేషనల్ హ్యూమన్ రైట్స్ రియాక్ట్ అయ్యి తర్వాత వాళ్ళు ఇక్కడ నోటీసులు ఇచ్చి ఆమెను తొలగించే పరిస్థితి వస్తుంది అంటే వేరే స్కూళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు పిల్లల పైన రుద్దుతున్నారు అనేది ప్రధానమైన ఇక్కడ వాళ్ళు చెప్తున్న అంశం. మరి విద్యార్థుల పైన రుద్దుతున్నారు అంటే ఇప్పుడు మనకు నిజంగా చెప్పాలి అంటే ప్రతి స్కూళ్ళలో కొన్ని సమస్యలు ఉంటాయి, అది స్కూల్ యాజమాన్యం భారిస్తుంది. అయితే ఇక్కడ డివైడ్ చేయాల్సింది ఏంటి అంటే ప్రభుత్వం నిధుల ద్వారా ఈ స్కూల్ నడుస్తుందా, ప్రైవేట్ ద్వారా నడుస్తుందా, ఒక పాయింట్ అది. దాన్ని బట్టి కూడా ఉంటుంది. రెండోది, వాళ్ళు కల్మా అని ఒక ప్రత్యేకంగా ఒక అంశాన్ని తీసుకున్నారు. కల్మా అని తీసుకున్నప్పుడు రిలేటెడ్ టు ఖచ్చితంగా ముస్లిం మైనారిటీకి సంబంధించిన అంశం.
అట్లాంటిది ఒకవేళ మనం ఎవరికైనా చెప్పాలి అంటే ఆ సెక్షన్ పెట్టి ఆ సెక్షన్లో ఏ విద్యార్థులు ఉన్నారు, ఎవరికి చెప్పాలి అనేది వాళ్ళకు గైడ్ లైన్స్ ఉంటాయి. మరి ఈ అబ్బాయి ఎలా మిక్స్ అయ్యి దానిలో కూర్చున్నాడు ఏంటి అనేది తర్వాత సంగతి. అది ఆల్రెడీ అయింది, ఆమె పైన యాక్షన్ అయింది. ఇట్ ఈస్ ఒక పాజిటివ్ వేవే. అంటే ఇంకొకటి సోదరుడు ఏమన్నాడంటే జై శ్రీరామ్ అని నేను కూడా రాసిన చిన్నప్పుడు అని. అయితే నేను కూడా చిన్నప్పుడు నిజంగా ఉర్దూ పదాలు నేర్చుకున్నాం. మేము ఉన్నత కులంలో ఉన్నప్పటికీ ఏ కులంలో ఉన్నప్పటికీ చిన్నప్పుడు నేర్చుకున్నాం. అవన్నీ చిన్న ఇష్యూస్ కాదు. కాకపోతే ఈ రోజున్న పరిస్థితుల్లో మనము స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం ఎడ్యుకేషన్ కంప్లీట్గా కమర్షియల్ అయింది, అది అందరికీ తెలుసు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ విషయాలని తెర మీదకి తీసుకురావడానికి పొలిటికల్ వ్యూస్ వేరే ఉంటాయి, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు విద్యాశాఖ మంత్రులు తీసుకునే యాక్షన్ వేరే ఉంటుంది. దీని విషయాల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్స్ అన్ని చెప్పుకోవడం కంటే ముందు ఈ స్కూల్ గురించి వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి, అసలు ఆ మతపరమైన అంశం ఎందుకు వచ్చింది, కల్మా వీళ్ళ బుక్కుల్లో ఎందుకు రాశాడు అనేది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి రైట్ ఉంటుంది, ఎవరికి ఉన్నా లేకున్నా మనకెవరికి. ఇప్పుడు ఆర్టికల్ 30 మైనారిటీలకు వాళ్ళ మతస్పేద ఉంటుంది, వాళ్ళు బోధించుకోవచ్చు. కానీ దానికి నియమ నిబంధనలు ఉంటాయి, దానికి ఏ రకంగా చెప్పాలి, ఎంతవరకు చెప్పాలని. అట్లనే ఆర్టికల్ నెంబర్ 28 కూడా ప్రభుత్వ నిధులతో కనుక నడుస్తూ ఉంటే అందులో ఏం చెప్పకూడదు అని ఉంటుంది. అంటే మనమేమి ఇక్కడ కూర్చొని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ ఒక విద్యా సంస్థలో ఇట్లాంటివి జరిగినప్పుడు క్రిస్టియన్ మైనారిటీలో కావచ్చు, ముస్లిం మైనారిటీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళు ఏదైనా బోధించేప్పుడు కానీ ఏదైనా చేసేప్పుడు చాలా జాగ్రత్తలు పాటియాలి. ఇప్పుడు ఎందుకంటే చాలా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఎక్కడో నేషనల్ హ్యూమన్ రైట్స్ స్పందించిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మరి అంటే ఇంత స్పీడ్ గా టెక్నాలజీ పెరిగింది, కంప్లైంట్స్ వెళ్తున్నాయి, ఇమ్మీడియట్ గా మీడియా రెస్పాండ్ అవుతున్నది. మరి భయం లేకుండా ఎట్లా చేస్తారు? మరి అంత భయం లేదా మీకు? కాబట్టి ఇక్కడ ఏంటంటే యాక్షన్ ఈజ్ యాక్షన్, బట్ ఫర్దర్ ఏం చేయాలి అనేది ఇప్పుడు హైకోర్టులో ఒకటి వేద్దాం, రిట్ పిటిషన్ లేదా డైరెక్షన్ తెద్దాం అనేది కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైన. అండ్ పర్టికులర్గా ఈ డైరెక్షన్ వల్లనే ఇంకేమైనా ఒరగొచ్చు అని మేము విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. రైట్. మస్తాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే శ్రీదేవి. మస్తాన్ గారు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇలాంటి స్కూళ్లలో మతపరమైన బోధన అనేది చట్టవిరుద్ధమేనా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు, అదే మీకు కూడా. ఇప్పుడు సార్ చెప్పారు ఏదైతే శర్మ గారు అనమాట, ప్రభుత్వ నిధులతో అంటే పూర్తి స్థాయి ప్రభుత్వ నిధులతో నడిచే పాఠశాలల్లో ఖచ్చితంగా మత బోధన చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. అక్కడ మన లౌకిక వాదానికి, సామ్యవాదానికి ఏదైతే మన రాజ్యాంగం 28 ఇచ్చిందో, అంటే రిలీజియస్ అంటే మతపరమైన స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ కూడా పూర్తిగా భారత ప్రభుత్వం అంటే ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర నిధులు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లేదా సెంట్రల్ స్కూల్స్ లాంటివి కావచ్చు, వీటిలో ఏవి కూడా మతపరమైనవి. అదేంటంటే భారతదేశాన్ని, దేశ సమగ్రతను, వందే మాతరం కానీ లేకపోతే జాతీయ జనగణమన కానీ, జాతీయ గీతం, అదేవిధంగా భారతదేశము నా మాతృభూమి, ఆ విధంగా ఇంటిగ్రిటీని అంటే కంట్రీ యొక్క ఇంటిగ్రిటీని ఏదైతే ఓత్ తీసుకుంటామో దాన్ని మాత్రమే చేయాలి. వేరేది మన దేశంలో ఏంటంటే రాజ్యాంగం అసలు వేరే ఇతర దేశాలతో పోల్చుకుంటే ఏంటంటే మనకి హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, మహమ్మదీయులు కావచ్చు, అదేవిధంగా జైనులు కావచ్చు, ఇంకా అనేక మతాల వాళ్ళు కూడా ఒకే స్కూల్లో అందరూ కూడా విద్యను నేర్చుకుంటాం అనే ఒక మంచి దృశ్యం అనేది మనమే ఇక్కడ చూడొచ్చు, మన భారతదేశంలోనే చూడొచ్చు. అంటే అన్ని మతాల వాళ్ళు కూడా కలిసి కూర్చొని వాళ్ళు ఈ రోజున్న సైన్స్ టెక్నాలజీ ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ పరంగా మనం డెవలప్ సాధిస్తామో, ఎడ్యుకేషన్ అందరిలో కూడా ఏ విధమైన విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది అనేది మన భారతదేశంలోని స్కూల్స్ లోనే చూడొచ్చు. అయితే మనం భారతదేశ రాజ్యాంగం గొప్పది కాబట్టి అన్ని మతాలను గౌరవించే విధంగా రాజ్యాంగం 28 కొన్ని ఆర్టికల్స్ లో కూడా దాన్ని పొందుపరిచారు. ఏంటంటే ఇప్పుడు క్రైస్తవులు కానీ లేదంటే మహమ్మదీయులు కానీ ఏదైతే వాళ్ళు నిర్వహించే వాళ్ళ ట్రస్ట్ కానీ లేకపోతే వాళ్ళ నిధులతో అంటే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందితేనే ఎడ్యుకేషన్ అందించాలి, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే వాళ్ళు నిధులు అనేది వాళ్ళు ఫండింగ్ అనేది వాళ్ళు చూసుకుంటారు. అట్లాంటి వాటిల్లో ఏంటంటే వాళ్ళ మతానికి సంబంధించి బోధించుకోవచ్చు, దాని రాజ్యాంగం ఆ విధంగా కల్పించింది. అయితే ఏంటంటే అదే స్కూల్లో ఇతర మతాల విద్యార్థులు ఎవరైనా కనుక చదువుతూ ఉంటే
వాళ్ళ మీద బలవంతంగా అది చదవాలి, అది వినాలి, అది మీరు ఫాలో అవ్వాలి అనే అంశాన్ని మాత్రం ఎక్కడా కూడా బై ఫోర్స్ చేయకూడదు. అది నేరంగా పరిగణించబడుతుంది. ఎందుకని మానవ హక్కుల కమిషన్ కూడా ఈరోజు హైదరాబాద్ సక్సెస్ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్లో నోటీసులు ఎందుకు ఇచ్చింది అంటే ఇదే కారణం. సో మనం ఆ స్కూల్ విషయానికి వస్తే ఏంటంటే, ఆ స్కూల్లో నిజానికి ఏంటంటే 7 ఆ నాన్ ముస్లిం విద్యార్థులు ఉన్నారని మేనేజ్మెంటే ప్రకటించింది. సో అలాంటప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. సో అక్కడ విద్యార్థులు కానీ ఇప్పుడు ఇందాక ప్లే చేసిన దానిలో ఆ వాయిస్ లో ఏం చెప్తా ఉన్నారు, అంతకు ముందు కూడా ఒకసారి ఇట్లా ఇచ్చినప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము, అయినా కూడా ఇది 2వసారి జరిగింది కాబట్టి మేము వెళ్ళి క్వశ్చన్ చేసాము అనేది వచ్చింది పరిస్థితి. సో ఇప్పుడు నిజానికి చాలా సున్నితమైన వ్యవహారం. ఆ టీచర్ని వెంటనే తొలగించడం, లేదంటే అలా తొలగించడం ద్వారా ఏదైతే ఆ స్కూల్ ఆ టీచర్ గారి రిలీజియస్ ఏదైతే ఉందో ఆ మతానికి సంబంధించిన వాళ్ళు హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి కాకుండా చాలా ముందుగానే మేనేజ్మెంట్ తప్పిదం అంటా నేను. ఎందుకంటే వాళ్ళు స్కూల్లో టీచర్లందరినీ పెరేడ్ పెట్టేటప్పుడు లేకపోతే స్టాఫ్ రూమ్ మీటింగ్లు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సున్నితమైన వ్యవహారం కాబట్టి మీరు దీని ఏదైతే అక్కడ ఇందాక చెప్పారు నోహాన్ గారు, అది తీసుకుంటానికి ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు కానీ, ఎందుకంటే మైనర్లు ఆ విధమైన మతాలను అనుసరించేటప్పుడు, ఎందుకంటే 7 years వరకు కూడా ప్రతి పిల్లవాళ్ళు కూడా ఏదైతే మనం మైండ్ లో సైకాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం చూస్తే బిలో 7 years వాళ్ళకి ఏదైతే బోధిస్తామో, వాళ్ళకి ఏదైతే చెబుతామో అది మైండ్ లోకి ఎక్కుతుంది 7 years లోపు. సో ఇక్కడ ఏంటంటే మీరు నోహాన్ గారు చెప్పిన దానికి అబ్జెక్షన్ ఏం కాదు, కానీ నేను వివరణ ఇస్తున్నాను, ఆయన వ్యతిరేకించట్లా. శ్రీరామ్ అంటం అనేది హిందూ మతంలో చేరటం కాదు, వేరే కల్మా చదవటం మాత్రం ముస్లిం మతంలో చేరే ఒక ప్రధానమైన అంశం, అది తెలుసు అనుకుంటా. సో శ్రీరామ్ అంటానికి కల్మా చదవమంటానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆ టీచర్ గారు గ్రహిస్తే బాగుంది. ఎలా చెప్పండి సార్, కల్మా అంటే ఏంటో చెప్పండి సార్. వాట్ ఈస్ జై శ్రీరామ్ అని చెప్పేసి చెప్పడం ఏంటండి? మీరు అన్నారు లార్డ్ రామా గురించి కీర్తించడము, లార్డ్ రామాని కీర్తించడము is it not a part of Hinduism? What are you talking అండి? నాకు అర్థం కాదు, మీరు ఎట్లా మాట్లాడుతున్నారండి? నాకు అర్థం కాదు, నాకు ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. మీరు లార్డ్ రామాని కీర్తించమని చెప్పేసి చెప్పడము ఫాలోవర్స్ ఆఫ్ ది హిందూయిజమే కదా, హిందూస్ నే కదా చెప్పేది. మైథలాజికల్ మాట్లాడడం లేదు. మస్తాన్ రావు గారు, you believe in Lord Rama అండి, I don't believe in Lord Rama. It is up to you, it is up to me. ప్రతి ఒక్కరికి ఎవరైతే ఫాలో చేస్తారో ఫాలో చేయరు, వారి ఇష్టం అండి. ఎథియిస్ట్ ఉంటారండి, వారు ఫాలో చేయరు, వారు ఎవరిని నమ్మరు. వాళ్ళు మీరు ఎట్లా మాట్లాడతారండి? కలిమా అయితే ఇస్లాం అంట, జై శ్రీరామ్ అని చెప్పడం ఎట్లా మాట్లాడతారండి మీరు? నేను చెప్పనివ్వండి, కల్మా అంటే ఏంటో మీరు చెప్పండి అసలు. ఇట్ ఈస్ ఎ చాప్టర్ ఇన్ ఇస్లాం, ఇట్ ఈస్ నాట్ ఎ కల్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎ సూర్య ఫాతిహా అని చెప్పేసి ఇట్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్ ఇన్ ద హోలీ ఖురాన్. ఎస్ కదా, అంటే అల్లా మీద విశ్వాసం ప్రకటించడం అనే దానిలో మొదటి దశ ఆ కల్మా చదవటం, లేకపోతే సూరా ఫాతిహా అనేది అని మీరు చెప్పారు ఇప్పుడు, అంతే కదా? అవునా? అదే సార్, అది అక్కడే వాళ్ళ తల్లిదండ్రులు అబ్జెక్ట్ చేశారు. లాట్ ఆఫ్ మై హిందూ ఫ్రెండ్స్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, మీకు తెలియకపోతే, ఈవెన్ ద యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీజీ, మీకు తెలియకపోతే నేను చెప్తున్నా, లాట్ ఆఫ్ మై హిందూ ఫ్రెండ్స్ దే రీడ్ ఖురాన్. మీకు తెలుసా ఇది? మీకు తెలియదు అనుకుంటా. మీకు ఓపెన్ చేసినప్పుడు వారు చదువుతారు, దానికి తప్పేముందండి. ఈవెన్ నితిన్ గడ్కరీజీ ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేను యూనియన్ మినిస్టర్ గా ఉన్నటువంటి నితిన్ గడ్కరీజీ, నాకు తెలిసి నేను చెప్తున్నా, నేను ఇట్లా మాట్లాడతానండి. కాదు కదండి, ఒక ధర్మంలో మీరు వెళ్ళిపోయినట్టు కాదు కదండి, ఎట్లా మాట్లాడతారండి మీరు? వెల్కమ్ బ్యాక్. గురుగారు, ఇద్దరి వాదన విన్నారు, నుమాన్ గారిది అలాగే మస్తాన్ రావు గారిది వాదన విన్నారు. సో హిందువులు కూడా ఖురాన్ చదువుకున్నారు మా ఫ్రెండ్స్ అని నుమాన్ గారు మాట్లాడుతున్నారు. అయితే హిందువులు కూడా ఖురాన్ని చదువుకోవాలని, కల్మాని చదువుకోవాలని ఖురాన్లో ఎక్కడైనా ఉందా? సరే, వాళ్ళ మత ప్రచారం గురించి ఇలా ప్రచారం చేస్తే వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? లేదు, మేము మతం గురించి మేము ప్రచారం చేస్తే మాకు ఒక మంచి జరుగుతుందో, లేకపోతే మేము ఒక స్వర్గానికి పోతామో అని ఏమైనా ఉంటుందా? అక్కడ ఖురాన్లో రాస్తుందా? పోనీ మన
హిందూ మతం వైదిక ధర్మం గురించి చదవాలంటే ఒక మనిషి జీవితం సరిపోదు. ఓకే, మిగతా మతస్థులకి తలా ఒక గ్రంథం ఉంది, అది చదవటం తేలిక. చదివిన తర్వాత ఎంతమంది దాన్ని జీర్ణించుకున్నారని చెప్పనండి, ఇంగిత జ్ఞానంతో, కామన్ సెన్స్, అసలు ఏం చెప్తున్నారు దాంట్లో, అది వాస్తవ పరిస్థితులేనా అని చెప్పని చూసేవాళ్ళు తక్కువ. ఒకటి రెండుగా చెబుతున్నాను, వీళ్ళు చెప్పేవాళ్ళు, నేను చాలా కాలం క్రితం ఖురాన్ చదివాను, అది సమ్మర్ ఇన్ 84 ఆ ప్రాంతంలో. అసలు ఏం చెప్తున్నారు వీళ్ళు, అది ఏం చెప్పాలని. అదే టైంలో వెస్ట్ బెంగాల్ హైకోర్టులో ఖురాన్ బ్యాన్ చేయమని చెప్పాలని ఒక రిట్ పిటిషన్ పడింది. దాని గురించి అసలు ఏం చెప్తున్నారు ఏంది అని చెప్పాలని చదివాను. ఇది పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో స్పేస్ ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు, వాళ్ళకి ఏమాత్రం అర్థమైంది, ఏమాత్రం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఆలోచిస్తున్నారు అని చెప్పినంటే ఐ డౌట్. రెండోది 19 ఇంకొక చాలా బ్లంట్గా ఓపెన్ గా చెప్పాలంటే 1991 ఆ ప్రాంతంలో, ఈ 1990 ఆ ప్రాంతంలో హైదరాబాద్ లో జరిగిన మారణ హోమం తర్వాత, అరే మీరు మాట్లాడితే మారణ హోమం మాట్లాడతారు ఎందుకండి? పోయిన గాయాల గురించి మళ్ళీ మాట్లాడతారు ఏంటండి మీరు? గురువు గారు ఇది పీస్ఫుల్ ఉంది, ఈరోజు స్టేట్ పీస్ఫుల్ ఉంది, కంట్రీ పీస్ఫుల్ ఉంది, దాని గురించి మాట్లాడండి. మళ్ళీ అగ్గి రాజేస్తూ ఉంటారు ఏంటండి? ఇందాక మాట్లాడారు, మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు అదే మాటలు. ఎట్లా అండి? నేను మాట్లాడమంటారా చెప్పండి, నేను మాట్లాడతా, నన్ను మాట్లాడనివ్వమంటారా? ఏంటండి మాట్లాడితే హైదరాబాద్ హైదరాబాద్ అని చెప్పేసి హైదరాబాద్ ఏం మాట్లాడుతున్నారు మీరు? అగ్గి రాజేసి మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు మీరు? మేడం ఈస్ టాకింగ్, ఈస్ ప్రొవోకింగ్ మేడం, ఈస్ ప్రొవోకింగ్ మేడం, ఈస్ ప్రొవోకింగ్, స్టాప్ హిమ్ ఫస్ట్, యు స్టాప్ హిమ్. ఆల్రెడీ ఒకసారి మాట్లాడాడు, మళ్ళీ రెండోసారి మాట్లాడుతున్నారు. ఎట్లా అంటే నాకు అర్థం కాదు. మీరు యు ఆర్ ప్రొవోకింగ్ మై డియర్, యు ఆర్ ప్రొవోకింగ్, నోబడీ ఇస్ ప్రొవోకింగ్ హియర్. యు ఆర్ ప్రొవోకింగ్, యు డోంట్ బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషన్ యార్. మీరు కాన్స్టిట్యూషన్ ని నమ్మరండి, మీరు కాన్స్టిట్యూషన్ ని నమ్మరండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు రిట్ ఫైల్ చేస్తారంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం. జై సంవిధాన్, జై సంవిధాన్ చెప్పండి మీరు, జై సంవిధాన్ చెప్పండి మీరు, జై సంవిధాన్ చెప్పండి మీరు, జై సంవిధాన్ చెప్పండి మీరు. నేను నా మతం దీని ప్రకారం చేస్తాను, మీ దాని ప్రకారం నేను ఎందుకు చేస్తాను? జై సంవిధాన్. ఇండియన్ ప్రతి ఒక్క భారత పౌరుడికి, ప్రతి ఒక్క భారత పౌరుడికి ప్యాట్రియాటిక్ ఇండియన్ కి జై సంవిధాన్ చెప్పాలి. చెప్పండి మీరు. ఈ భారత పౌరుడికి రాసిన రాజ్యాంగంలో యాంటీ హిందూయిజం వచ్చిందని చెప్పని మేము అంటున్నాం. ఈ పాటికి అమ్మ మీరు ఒకసారి చూడండి, అక్కడ బస్సుల్లో గానీ వీటిల్లో గానీ ఎక్కడన్నా తెలుగులోనన్నా మెట్రో స్టేషన్ గానీ ఇవన్నీ గానీ మీరు ఒకసారి చూడండి. నేను చాలా మంది చెప్పారు, ఇది మెట్రో స్టేషన్ కానీ ఇవన్నీ ఇంగ్లీష్ లోనూ, అరబిక్ లోను, ఇంకా లేకపోతే ఉర్దూలోను, ఇంకా దేంట్లోనూ ఉన్నాయి. తెలుగులో ఉన్నాయా? భాష అంటే అది తెలుగు అనేది ఒక భాష అండి, ఇంగ్లీష్ ఒక భాష అండి. భాషని తీసుకుని జై సంవిధాన్ చెప్పండి మీరు జై సంవిధాన్ చెప్పండి ఫస్ట్. మీరు జై సంవిధాన్ చెప్పండి, మీరు జై సంవిధాన్ చెప్పండి. మీరు ప్రతి ఒక్క భారత పౌరుడికి ఒక హక్కు ఉందండి. లేదు, సారీ మేడం, we are all Indians and we have to abide by the constitutional values. సరే ఇప్పుడు జై సంవిధాన్ చెప్పండి మీరు. చెప్పట్లేదండి, ఆయన వ్యతిరేకించట్లేదు. Not for Hindus, it was impartially written, it was partially written, it was in favor of Muslims and Christians. It is done, Andy, it is done. Written is written. We have written constitution 76 years ago. We have written constitution 76 years ago. Nobody has a problem. If you have a problem, you leave India. You leave India and get out of India. If you have a problem, you leave India, Andy. Nehru. అలా కాదండి గురువు గారు మీకు కాన్స్టిట్యూషన్ తో, మీకు రాజ్యాంగంతో మీకు ప్రాబ్లం ఉంటే మీరు బయటికి వెళ్ళండి. ఇక్కడ ఇండియన్స్ కోసం రాసినటువంటి కాన్స్టిట్యూషన్ లో మేము ఉంటాం. మేము this is the constitution I'm holding. This is the constitution I'm holding. I have utmost respect for the constitution. I have huge respect for constitution. రాజ్యాంగానికి నాకు చాలా గౌరవం ఉంది. రాజ్యాంగానికి విలువలు ఇస్తూ నేను జీవిస్తున్నాను. నేను మీకు రాజ్యాంగం మీద నమ్మకం లేకపోతే మీరు ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి.
సగౌరవంగా నేను అడుగుతున్నాను నేను మిమ్మల్ని గురువు గారు, మీకు రాజ్యాంగం పట్ల మీకు నమ్మకం లేకపోతే, రాజ్యాంగ విలువల పట్ల మీకు గౌరవం లేకపోతే మీరు భారతదేశాన్ని విడిచి బయటికి వెళ్ళండి. వెళ్ళిపోవాల్సింది మీరు, ఎందుకు వెళ్తానండి? నాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల మీద నాకు నమ్మకం ఉంది, నాకు గౌరవం ఉంది. రాజ్యాంగం అంటే నాకు సుప్రీం, అందుకని నేను బరాబర్ ఉంటా. నేను మీరు చెప్తే నేను పోవడానికి కాదండి. నా పూర్వీకులు, నా తాత, నా ముత్తాత ఈ దేశాని కోసం ప్రాణాలు అర్పించారండి. నేను ఐ విల్ బి అన్ ఇండియన్ అండ్ ఐ విల్ లివ్ హియర్. నేను చెప్పేది ఒక మాటేనమ్మా. నందర హౌస్ దగ్గర ఈ సోకాళ్ళు రామదాసు భద్రాచలం అన్నారు కాబట్టి చెబుతున్నా, అక్కన్న మాదన్నని మంత్రులుగా ఉన్న సమయంలోనే లంగర్ హౌస్ దగ్గర నరికిన రాజ్యాంగం వాళ్ళది. మానండి మీరండి. మీరు అది కూడా చెప్పండి. మీరు డబ్బులు దోచుకున్నారని చెప్పేసి మరి అదే నిజాం డబ్బులు ఇచ్చి మరి భద్రాచలంలో టెంపుల్ కట్టించారండి. ఎందుకండి ఇంత విద్వేషాలు? నాకు అర్థం కాదు. ఇన్ని విద్వేషాలు ఎందుకండి? మీరు హిస్టరీని మార్చేస్తున్నారండి. డబ్బులు దొంగతనం చేశారనే నెపంతో వారిని జైల్లో పెట్టడం జరిగింది. అదే నిజాం డబ్బులు ఇచ్చి టెంపుల్ కట్టించాడండి. మీరు ఈ రకంగా అబద్ధాలు మాట్లాడకండి గురువు గారు, అబద్ధాలు మాట్లాడకండి. మీరు అబద్ధాలు మాట్లాడకండి. మీరు నిజాలు మాట్లాడండి. చరిత్రని వక్రీకరించకండి. మీరు చరిత్రని వక్రీకరించకండి. మీరు చరిత్రహీనులుగా మారకండి. నేను చెప్తున్నాను, నిజాలు మాట్లాడుతున్నాం. నేను నిజం మాట్లాడతా. ఈ డిబేట్ ఇంకో 4 గంటలు కంటిన్యూ చేయమని మేడం నేను రిక్వెస్ట్ చేస్తాను నేను. కానీ మీరు అబద్ధాలు మాట్లాడకండి, నిజాలు మాట్లాడండి. సత్యమేవ జయతే. నిజాలు మాట్లాడండి, నేను నిజాలు మాట్లాడతాను. నేను ఇట్ ఈస్ ఎ కాంక్రీట్ ఫ్యాక్ట్. వాట్ అండి? వాట్ ఇట్ ఈస్ ఎ కాంక్రీట్ ఫ్యాక్ట్. వాట్ ఎవర్ ఐ హావ్ సెడ్, the Akkanna Madanna was brutally murdered right in front లంగర్ హౌస్ చారస్తా. 20 మంది పిల్లలు చనిపోయారండి నీట్ పేపర్ లీక్ అయ్యి. ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయమని చెప్పండి. 20 మంది పిల్లలు చనిపోయారండి. ఇప్పుడు జరుగుతుందండి, 2026 లో జరుగుతుందండి. ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయమని చెప్పండి. సరే మస్తాన్ గారు అడుగుతున్నాము. నుమాన్ గారు గురువు గారు ఓకే. మస్తాన్ గారు మీరేమంటారు? సార్ నుమాన్ గారికి గురువు గారికి ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు శ్రీదేవి గారు కానీ లేకపోతే ప్రైమ్ లైన్ కానీ ఈ డిబేట్ పెడతానికి ఏంటంటే, విద్యా సంస్థల్లో మతపరమైన హక్కులు ఎలా ఉన్నాయి, విద్యార్థులకు ఏం బోధించాలి, దానికి మనం సలహాలు సూచనలు ఇచ్చి, ఒకవేళ ఎవరైనా రాజ్యాంగ విరుద్ధంగా ఏ స్కూల్స్ అయినా ప్రవర్తిస్తా ఉంటే వాటిని చర్య తీసుకోవాలి, వాటిని ఆ విధంగా కొనసాగనీయకుండా చూడాలి. మనకి ఏదైతే విద్యా చట్టం ఉందో రిలీజియస్ పరంగా ఏం చేయాలనేది మాట్లాడుతున్నాం సార్. మనము పాతయన్ని తూకుంటామా లేకపోతే మనం ఉండాలా? రాజ్యాంగం ప్రకారం నివసిస్తేనే ఏ ఇండియన్ అయినా ఇక్కడ ఉంటాం. మనం ఇండియన్ గా ఇక్కడ ఉంటాం. దానిలో ఎవరికి వేరే ప్రత్యేక హక్కులే ఉండవు. అందరం కూడా రాజ్యాంగం ప్రకారం మనం ఇక్కడ జీవించడానికి రాజ్యాంగాన్ని అంగీకరిస్తేనే ఇండియాలో ఉండాలి, లేకపోతే ఉండదు. అది విషయం. నేనేది ఏంటంటే, ఇప్పుడు అక్కడ అట్లాంటిది ఇప్పుడు ఇది రాజకీయ రంగం పులుముకున్నప్పుడు ఏంటంటే, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కానీ, అవును సార్ ఒక నిమిషం, బీజేపీ అధ్యక్షుడు కావచ్చు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కావచ్చు, వాళ్ళందరూ ఏమంటున్నారు, అక్కడ పాత బస్తీలో కొన్ని పాఠశాలల్లో ఈ విధమైన మతపరమైన బోధనలు జరుగుతా ఉన్నాయి, ఎడ్యుకేషన్ జిహాద్ జరుగుతా ఉంది. దీని నుంచి కూడా అక్కడ పిల్లల్ని, వేరే మతస్థుల పిల్లల్ని కాపాడండి. ఒకవేళ మీ మతానికి సంబంధించి ఉంటే మీ పూర్తి నిధులతో నిర్వహిస్తున్న స్కూల్స్ లో మీరు చెప్పుకోండి, కానీ వేరే మతస్థుల మీద బలవంతంగా రుద్దకండి అనేది అక్కడ వచ్చిన సారాంశం. ఆ తల్లిదండ్రులు కోరుతున్నది అదే, ఆ పిల్లవాళ్ళకి మనం చెప్పాల్సింది అదే, రాజ్యాంగం చెప్తుంది అదే. మనం దాని గురించి ఆలోచిద్దాం, దాని గురించి ముందుకెళ్దాం, దాని గురించి చర్చించుకుందాం. మీకేమైనా సలహాలు ఉంటే నేను ఇస్తాను, లేకపోతే మీరు ఇస్తాను, ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మనం ఆ విధంగా హిందూ ముస్లిం మతాలకు సంబంధించి మనమేమి ఇక్కడ పోట్లాడుకోవడానికి రాలేదు కదా అనేది నా యొక్క విజ్ఞాపన మీకు. అంతేగాని నా ఉద్దేశం ఏంటంటే, శ్రీదేవి గారు ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ లో ఖచ్చితంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఇట్లాంటి ఇదే విధానాన్ని కొన్ని రకాలైన, అది నేను పేర్లు చెప్పను కానీ, ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు వేరే మతాల వాళ్ళని బలవంతంగా రుద్దుతున్నారు. వాళ్ళు ప్రేయర్ చేసేటప్పుడు కానీ ఉదయాన్నే, లేదంటే కొన్ని రకాలైన సబ్జెక్ట్స్ బోధనలో కానీ, ఆ స్కూల్స్ లో చదువుతున్నప్పుడు మా మతాచారాలను కానీ మా మతాన్ని గౌరవించాల్సిందే అనేది బై ఫోర్స్ చేస్తా ఉన్నారు. అవి పిల్లల్లో ఒక రకమైన మానసిక ఒత్తిడిని తెస్తాయి.
మానసికంగా వాళ్ళని ఇబ్బంది పడతారు. అలాంటివి జరగకుండా చూడటానికి ఆయా స్కూల్స్ యాజమాన్యాలు పనిచేయాలి. అసలు నేను అడుగుతానండి, అసలు ఇట్లాంటి బోధనలు చేసేటప్పుడు ప్రతి స్కూల్లో కూడా పేరెంట్స్ కమిటీని సమావేశపరచాలి. అలా సమావేశపరుస్తున్నారా లేదా, మొక్కుబడిగా పేరెంట్స్ కమిటీ మీటింగ్లు పెడుతున్నారా, అప్పుడే ఇదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే పిల్లలు చెప్తారు, వేరే మతానికి సంబంధించి నాకు ఇస్తా ఉన్నారు, ఇట్లా చెప్తా ఉన్నారు, నాకు ఇష్టం లేకపోయినా కూడా చదవమంటున్నారు అనేది వద్దు. మనం శాస్త్రీయంగా విజ్ఞానాన్ని పెంపొందించాలి. ఈరోజు డిజిటల్ యుగం వచ్చేసింది, నిన్నే మనం రాకెట్ కూడా ప్రయోగించాము. ఆ విధంగా ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నప్పుడు ఈ మత విశ్వాసాలు వీటిని కూడా కొంత పక్కన పెట్టాలి. నేననేది ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోండి, కానీ రుద్దొద్దు. అదే రాజ్యాంగం చెప్పింది. అక్కడ ఉల్లంఘన జరిగింది కాబట్టి ఈ రోజు మనం ఈ డిబేట్ లో కూర్చున్నాము. నేననేది ఆ స్కూలు యాజమాన్యం ఒక సెకండ్ అండి, ఆ స్కూల్ యాజమాన్యం మీద చర్య తీసుకోవాలనే సమస్య కాదు. రాజ్యాంగం ప్రకారం నడవకపోతే ఏ స్కూల్నైనా ఖచ్చితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, లేకపోతే మత బోధనలు ఒత్తిడి ప్రకారం చేసే విధంగా ఉంటే ఖచ్చితంగా ఆ స్కూల్స్ మీద యాక్షన్ తీసుకోవాలనేది కోరుకుంటాం. రైట్. నుమాన్ గారు, అంటే ఇప్పుడు వాళ్ళు తెలుగు హిందూస్లో సరే కల్మా చదువుకొని రండి ఏదో రాశారు, మరి అదే కనుక ముస్లిమ్స్ పిల్లల్లో కనుక మీరు వందే మాత్రం నేర్చుకొని రండి, జనగణమన నేర్చుకొని రండి అని రాస్తే దానికి మీరు అభ్యంతరం ఖచ్చితంగా తెలుపుతారా లేదా? సరే, మీరేమంటారు, నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, నాకు అంతా సమానమే, నేను అలా అనుకోను అని అంటారు. బట్ మీలాంటి అభిప్రాయం అందరికీ ఉండాలి కదా. నేను వస్తున్నాను మేడం, ఐల్ గివ్ యూ ఏ రిప్లై, ప్రాక్టికల్ రిప్లై నేను ఇస్తాను మేడం. అలా జరుగుతుంది మేడం. నా చిన్ననాటి నుంచి నేను వందే మాత్రం ప్రతిరోజు పాడుతూ వచ్చాను మేడం. నెంబర్ 1. నెంబర్ 2, మేడం ఫెస్టివల్స్ వచ్చినప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ కానివ్వండి, వినాయక చవితి ఫెస్టివల్ కానివ్వండి, దసరా కానివ్వండి, మరోటి కానివ్వండి, మేము ఉన్న స్కూల్లో కానివ్వండి, మరో స్కూల్లో ఈ రోజు కూడా జరుగుతున్నాయి మేడం. ఎక్కడ ఇబ్బందులు లేవు. నా ఫ్రెండ్ రంజాన్ పండుగ రోజు నా ఇంటికి వస్తాడు, వినాయక చవితి రోజు నేను వాడింటికి వెళ్తాను. నేను ఏంటండి సార్, ఫోర్స్ చేస్తేనే ప్రాబ్లం. ఫోర్స్ చేయకుండా ఏదైనా వినండి లేకపోతే రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఫోర్స్ దీన్ని పొలిటికల్ చేయకూడదనే నేను అడుగుతున్నాను మేడం, చెప్తున్నాను. నేను పొలిటికల్ చేయకూడదు, నేను అనేది అది తప్పు జరిగింది. పొలిటికల్ ఎవరు చేయట్లేదు. అక్కడ జరిగే విషయం ఏంటంటే మీ మతాన్ని మీరు గౌరవించుకుంటున్నారు, ఇతర మతాల వాళ్ళు వాళ్ళ మతాన్ని గౌరవించుకుంటున్నప్పుడు మీరెందుకు వాళ్ళ మీద బలవంతాన రుద్దుతున్నారు అనేదే క్వశ్చన్. అది మిస్టేక్ జరిగింది. ఇప్పుడు ఒకటి మేడం, మిమ్మల్ని వాళ్ళ మతంలోకి రండి అని మిమ్మల్ని ఏమైనా ప్రోత్సహించారా, మిమ్మల్ని ఏమైనా రమ్మని చెప్పారా? డైరీలో రాశారండి. నేనేమన్నాను, ఒకటే విషయం మేడం, ఎప్పుడైనా సరే క్రైమ్ జరిగినప్పుడు, ఒక ఇష్యూ జరిగినప్పుడు కోర్టు ఏమో ఆలోచన చేస్తుంది, 2 విషయాలు మేడం. ఈమె యాక్షన్ చేశాడు, లేకపోతే ఇంకోటి గిల్టీ ఆఫ్ మైండ్, వాస్తవానికి ఆయనకి తెలిసి చేశారని చెప్పేసి. ఇక్కడ తెలియకుండా జరిగిందని చెప్పేసి ఆ టీచర్ అంటున్నప్పుడు దేర్ ఎండ్స్ ద మ్యాటర్ కదా. ప్లీజ్ అండర్స్టాండ్, నేను అదే అంటున్నాను. దీనిని ఒక ఇంత ఇష్యూ క్రియేట్ చేసే దానికంటే కూడా లెట్ us talk about Sonam Wangchuk, let us talk about resignation of Dharmendra Pradhan, let us talk about 24 lakh students, let us talk about paper leaks, let us talk about education system, let us talk about Maharashtra paper leak, let us talk about the job, let us talk about inflation, let us talk about unemployment. మనం ప్రతిరోజు డిబేట్ లో ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూనే ఉంటాం కదా, మళ్ళీ మీరు దాని గురించి మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఇష్యూ అయిపోతుంది కాబట్టి దీన్ని ఎలా నివారించాలి, ఎలా నియంత్రించాలి? నిమన్ గారు, ఒక నిమిషం, శర్మ గారు ఏదో మాట్లాడుతున్నారు, మాట్లాడండి శర్మ గారు. అయ్యో, ఒక పాయింట్ చెప్పని అన్ని వాళ్ళే చెప్తే ఇంకా నేను ఎందుకు మేడం? చెప్పండి. అంటే డ్రైవింగ్ లో ఉన్నారు కదా, కాస్త డిస్టర్బెన్స్ ఉందని. ఒక విషయం, విక్టిమ్స్ రైట్ ప్రొటెక్షన్ ట్రస్ట్ అనేది నేను పెట్టిన ట్రస్ట్ మాట్లాడుతున్నా. రెండోది మతపరమైన విషయాలు కాదు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే టెక్నికల్ అంశము, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో. శర్మ గారు, మీరు కాస్త డ్రైవింగ్ లో ఉన్నారు కాబట్టి కాస్త డిస్టర్బెన్స్ అవుతుంది, ఫ్రీజ్ అవుతుంది. శర్మ గారు, ఒక చోట ఆగానే మీరు మాట్లాడారు. నేను ఓకే మళ్ళీ చేస్తాం. ఓకే కానివ్వండి, చెప్పండి. కాదండి, ఒక సెకండ్ మీరు ఆగితే మీరు మాట్లాడచ్చు, కారు ఆపితే మాట్లాడచ్చు. నేను ఆపుతాను, ఇక్కడ పక్కకు ఆపుతున్నా. ఓకే, ఆపాను. ఒక విషయం ఏంటంటే నేను చాలా క్లియర్ గా చెప్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఒక టీచరు కల్మా గురించి ఒక స్టూడెంట్ కి చెప్పిన అంశం, వేరే ఇష్యూ కాదు. ఇప్పుడు అదే విషయంలో నేనన్నది ఏంటంటే క్రిస్టియన్ స్కూల్స్ లో కూడా అట్లే జరుగుతుంది. తర్వాత ఇక్కడెక్కడన్నా జరిగినప్పుడు విద్యాశాఖాధికారులకి ఎవరు మెమోలు పంపించాలి, ఎవరు యాక్షన్ తీసుకోవాలి. ఆల్రెడీ నేషనల్ హ్యూమన్ రైట్స్
ఒక నోటీస్ ఇచ్చింది, ఆమెని అక్కడి నుంచి తీసేస్తారు. మ్మ్. సో ఇట్లా అన్ని స్కూల్స్ లో కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడానికి గనక. ఒక సర్క్యులర్ పంపడానికి గవర్నమెంట్ కి ఎవరు రాయాలి? Yes. ఖచ్చితంగా దానిపైనే మనం చేద్దాము. Exactly. ఇక్కడ ఎవరైతే పాల్గొన్నారో వీళ్ళు 5 మంది సంతకాలు పెడితే హైకోర్టులో రిట్ వేద్దాం, డైరెక్షన్ తెచ్చుకుందాం. బట్టి ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోడు కాదు. అందరూ మెసేజ్లు పెట్టండి, రండి. ఆయన కూడా అందరు కలిసి చేద్దాం. ఒక్కటి తప్పు కాదు, అన్ని తప్పులే. అవును. తప్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా మనము హైకోర్టులో వేసి డైరెక్షన్ తెచ్చి ప్రతి స్కూల్ కు పంపిద్దాం. ఇప్పుడు అంటే మరి విద్యాశాఖ అధికారులు ఏమి నిద్రపోతున్నారా? అంటే వాళ్ళకి తెలియదా? అంటే ఇక్కడ 2 పాయింట్లు. ఒకటేమో వాళ్ళ ఓన్ ఫండ్స్ తో నడిపిస్తున్న విద్యా సంస్థలు అయితే, అది మతపరమైనవి అయితే వాళ్ళు సపరేట్ క్లాసులు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వేరే విద్యార్థులు ఫీజు కట్టి అక్కడ జాయిన్ అయినప్పుడు వాళ్ళకి రైట్ లేదు. ఇది క్లియర్. దీని గురించి గంటల కొద్ది లేదు. గురుగారు, చివరిగా మీ అభిప్రాయం ఏం రైట్ చెప్తారు? అంటారు. సో చెప్పండి ఈ మీరే. నేపథ్యంలో ఈ విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా లేదా? ఇప్పటివరకైతే ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా తీసుకోవాలి. ఏమీ చర్యలు చేస్తాం కూడా తీసుకోలేదు. దాన్ని. గురుగారు, ఒక్క నిమిషం శ్రీనివాసాచారి గారు. ఒక్క విషయం తల్లి, మ్మ్. పసిపిల్లల మీద ఒకడి మతాన్ని ఇంకొకటి మతాల మీద రుద్దకూడదని నా ఉద్దేశం. మ్మ్. వాళ్ళు ఏదైనా ఉంటే ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోమనండి, ఇంట్లో అరిచి కేకలు పెట్టుకోమనండి. మరి ఎవరికి వాళ్ళు ఇచ్చేసుకోవడం. ఒక మతాన్ని ఇక్కడ ఎందుకు వస్తుంది ఆ తగులాట? ఎందుకు వచ్చింది? మా పిల్లల్ని ఇస్లామైజ్ చేస్తున్నారని చెప్పనే దీని దగ్గర వచ్చింది. మ్మ్. అది రాకుండా ఉంటే ఇది అంతే, సింపుల్ అది. మ్మ్. వాళ్ళు ఇచ్చేస్తారు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తారంటాడు, నరేంద్ర మోడీని కూడా రిజైన్ చేద్దాం. దానికి ముందు నేను ఒక ప్రశ్న ఇస్తున్నా. 15 నిమిషాలు పోలీసులు పక్కన కూర్చుంటే ఈ దేశంలో హిందువులను తోమిట్టేసిన ఆయన మీద యాక్షన్ తీసుకోద్దా? మ్మ్. ఆయన చవటను సన్నాసులు ఉండి ఆ రోజు దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. నేననేది ఒకటి, అవన్నీ పక్కన పెట్టేసేద్దాం. పిల్లలని ఎందుకు మత విద్వేషాలు రేపుతున్నారు, మతాన్ని నూరిపోస్తున్నారు? నేను మా ఆంధ్రాలో నేను చూశాను. నేను పిల్లల చేత, హిందూ పిల్లల చేత అల్లాని కీర్తిస్తూ ప్రార్థించడం అని చెప్పాను అనేది. అది వాళ్ళని చెడగొట్టడమే కదమ్మా. రైట్, రైట్. నీదేదో నువ్వు చెప్పించుకో, మాదేదో మేము చెప్పుకుంటాం. అంతే. అసలు ఒక రకంగా చెప్పాలంటే అంతమంది మైనారిటీ పిల్లలు, అసలు వాస్తవంగా వీళ్ళు మైనారిటీ రేట్ అవుతారమ్మా. మ్మ్. 15% దాటిపోయిన వీళ్ళు మైనారిటీ రేట్ అవుతారు. రెండోది, అసలు అంతమంది వేరే మతస్థులు ఉన్నారు అని చెప్పినప్పుడు మన హిందూ పిల్లలను పంపించడానికి వీళ్ళకి కాన్షియస్ ఉండక్కర్లా. మ్మ్. సరే, ఏదో స్కూల్ బాగుందనో కలిసి లేకపోతే కలిసిమెలిసి ఉండాలనేది పాయింట్ కదా సార్. పంపిస్తారు కదా అందరం గురుగారు. కలిసిమెలిసి ఉండాలనేది మనం కదా మనకు పంపించొద్దు చూడాల్సింది. అనడానికి ఆ మనకు విడివిడిగా rights స్కూల్స్ లేవు. పెట్టుకుంటే ఇంకా రైట్. విడివిడిగా మస్తాన్ గారు న్యూమాన్ గారు మనతో పాటు డిబేట్ లోనే ఒకే ఒక ఉన్నారు. నిమిషం. సరే, ప్రభుత్వానికి It is మీరు just ఎటువంటి impossible కలిసి సూచనలు ఉండటం. సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? ఇటువంటి ఘటనలు ఇంకా పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మస్తాన్ గారు. సార్ మేడం, ఇప్పుడు ఏదైతే నేనేమంటానంటే ఇట్లాంటి విషయాలు తరచూ వివాదం కాకుండా ఉండాలంటే ఇప్పుడు మనకి ఏదైతే విద్యా చట్టంలో కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పాలసీలో కానీ పేరెంట్స్ కమిటీలని ఖచ్చితంగా సమావేశపరచాలి. ఓకే. సో పేరెంట్స్ కమిటీలు అనేది మొక్కుబడిగా జరుగుతూ ఉన్నాయి. పేరెంట్స్ కి ఆ స్కూల్స్ లో ఏం జరుగుతా ఉంది, ఏంటి, ఏం పాఠాలు చెప్తున్నారు, ఏమి మత బోధనలు చెప్తున్నారా, ఏంటా అనేది వాళ్ళు ఏదైతే రెగ్యులర్ పీరియడ్ అంటే 1 month కో 2 months కో పెడతారు. అలా పేరెంట్స్ కమిటీ మీటింగులు అనేవి జరగట్లేదు, ఖచ్చితంగా జరగట్లేదు. దానిలో ఏదో మొక్కుపడిగా అది సంతకాలు చెప్పేసి ఏదో చేశామని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నారు. సో రెండోది ఏంటంటే యాజమాన్యాలకి భారత ప్రభుత్వం తరఫున కావచ్చు లేకపోతే స్టేట్ గవర్నమెంట్ తరఫున కావచ్చు ఖచ్చితంగా ఇట్లాంటి సున్నితమైన వ్యవహారాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు చాలా అప్రమత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉందనేది కూడా చెప్పాలి. ఎందుకంటే స్కూల్లో ఉండే పిల్లలకి చాలా అమాయకులు, ఇన్నోసెంట్స్, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారనేది వాళ్ళకే తెలియదు, అలాంటి పసితనం. సో దాన్ని వాళ్ళు ఏది నూరిపోస్తే అదే నిజం అనుకుంటారు. సో అట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మన విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఉన్నతాధికారులు కానీ లేదంటే ఎవరైతే పరిపాలిస్తున్నారో వీళ్ళందరూ కూడా ఇట్లాంటి విషయాల్లో కనుక ఏమాత్రం అప్రమత్తంగా లేకపోతే భవిష్యత్తు అంతా కూడా చాలా ఇబ్బందికరంగా పరిణమించింది. ఇక్కడ వీళ్ళు భావి భారత పౌరులు అవుతారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏదైతే నేర్చుకుంటారో అదే వాళ్ళు ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తారు. సో ఖచ్చితంగా వాళ్ళకి విలువలతో కూడింది పరమత సహనం కానీ లేదంటే ఇతర మతాలను ఏ విధంగా గౌరవించాలి కానీ ఈ విధంగా చిన్నప్పటి నుంచే అలవాటు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి.
ఏ మాత్రం వైలేట్ చేసినా కూడా ఆ స్కూల్స్ మీద ఉపేక్షించద్దు. ఆ విషయాన్ని ముందుగా వార్నింగ్ల ద్వారా తెలియజేయాల్సిన అవసరం అయితే ఉందని నేను చెప్తాను. రైట్ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన గుమాన్ మహమ్మద్ గారికి, పావులూరి శ్రీనివాసాచారి గారికి, మస్తాన్ రావు గారికి, గిరిప్రసాద్ శర్మ గారికి థ్యాంక్ యూ అండి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు ఎవరిని కించపరచట్లేదు, ఎవరి మతాలని కించపరచట్లేదు, ఎవరి విద్వేషాలని కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏమీ జరగట్లేదు. బట్ పిల్లల విషయంలో స్కూల్లో ఇలాంటివి ఇక మీదట జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు. సో చూద్దాం ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.